శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ మాతృభ్యో పితృభ్యో ఆచార్యదేవేభ్యో నమో నమ యా దేవీ సర్వోదేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా మనం వ్యక్తిగత జాతకంలో కాకుండా గోచార చక్రవశాత్తు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎప్పుడు వివాహ యోగం అవుతుంది, ఈ సంవత్సరం వివాహ యోగం అవుతుందా ఆలస్యం అవుతుందా అని చెప్పేసి చెప్తున్నాం. గోచార చక్రవశాత్తు అంతా కూడా కన్యారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో అంతా కూడా శుక్ర బుధ రాహుల కలయిక మరియు శనీశ్వరుడు కలయిక అంతా కూడా చంద్రుడి యొక్క కలయిక అంతా కూడా పాల్గొన మాసంలో మాసాంతంలో కూడా షట్చక్ర క్రోటకంలో సంభవిస్తుంది. కావున మీరు వ్యక్తిగత జాతకానికి ఆధారంగా చూసుకుంటే వేరే ఫలితాలు ఉంటాయి. గోచార చక్రవశాత్తు అంతా కూడా ఈ సంవత్సర ఫలితాలంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. కావున ఇదంతా కూడా గమనించి వ్యక్తిగత జాతకాలంతా కూడా చూపించుకుంటే జాతకరీత్యా పరిహారాలంతా కూడా శీఘ్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ గోచార చక్రవశాత్తు అంతా కూడా ఈ సంవత్సరంలో ఇట్లా జరగవచ్చు అని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ 20 సంవత్సరాల నుంచి 40% వరకు ఈ ఫలితాలంతా కూడా ఉంటాయి. పరిహారం అంతా కూడా మీరు వ్యక్తిగత జాతకాన్ని ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది. కావున ఇదంతా కూడా గమనించి మీరంతా కూడా పరిహారాలు చేసుకుని శీఘ్ర కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి సప్తమంలో ఉచ్చస్థానంలో అంతా కూడా శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. గురువు అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. కావున ఎప్పుడైతే మిథున రాశిలో గురువు అంతా కూడా మే 15వ తారీఖు 18వ తారీఖు మారుతున్నాడు. కావున గోచార రీత్యా గురుబలం కురిగిన తర్వాత కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గురువు సప్తమాధిపతి అవుతాడు. కావున గురువు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరిగినప్పుడు కళ్యాణ యోగం అవుతుంది. ప్రధానంగా మే 15వ తారీఖు నుంచి నవంబర్ కానీ లేదు అంటే కనుక వచ్చే మాఘమాసంలో అయినా కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గురుకటాక్షం కోసం మీరంతా కూడా ప్రధానంగా గురువారం రోజున శనగల్ని దానం చేసుకుంటూ ఉండాలి. 3 వారాలు కానీ 5 వారాలు కానీ చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది. తద్వారా మీకు అంతా కూడా కొద్దిగా శనగలంతా కూడా బ్రాహ్మణోత్తములకి సంకల్పపూర్వంగా మా లగ్న చక్రవశాత్తు గోచార చక్రవశాత్తు గురుబల కటాక్ష సిద్ధిద్దాం అని చెప్పేసి గురుకటాక్ష సిద్ధిద్దాం అని చెప్పేసి గురువుకంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క నైవేద్యం పెట్టి అంతా కూడా గురువుకి శనగలంతా కూడా సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలలో భాగంగా ఈ యొక్క నవగ్రహాలకి ప్రదక్షిణం చేసుకోవడం వల్ల నవగ్రహ స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలంతా కూడా తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దేవీంద్రాణి నమస్తుభ్రం దేవేంద్ర విభామని వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రాన్ లాభంచ దేహిమి అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా. ఈ మంత్రాన్నంతా కూడా ఎవరైతే పఠనం చేసుకుంటూ ఉంటారో శీఘ్ర కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ జీవితంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాలని ఆధారంగా చేసుకుని జాతకం ఇచ్చే అటువంటి దోషాలంతా కూడా మమ్మల్ని సమర్పిస్తే కనుక దోషాలకంతా కూడా పరిహారం చేయించి యజ్ఞాతి కర్తవులు శాంతి కర్మలు అంతా కూడా ఆచరించుకొని మీ జాతకరిచ్చే ఎటువంటి దోషాలున్నా కానీ చెప్పడం జరుగుతుంది. అంతా కూడా సంప్రదిస్తారని చెప్పి భావించు ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చైత్రమాసంలో శ్రీరాముడి యొక్క కళ్యాణం ఆచరించుకోవడం వల్ల సీతారాముల కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో వ్యక్తి జాతకంలో జాతకరీత్యా కళ్యాణ యోగం అవడానికి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞాతి కృతులు ఆచరించుకోండి. తద్వారా పుణ్యక్షేత్రాల దర్శనాలు శ్రీశైలం కానీ అరుణాచలేశ్వరం కానీ ఏదైనా రామేశ్వరం కానీ దర్శనం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మీరంతా కూడా విష్ణు పురాణ పట్టణం అంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల విష్ణు సహస్రనామాలని చదువుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది. కావున పరిహారంలో భాగంగా వేద పండితులతోటి కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి శాంతి కార్యక్రమాలను నవగ్రహ శాంతి కార్యక్రమాల్లో ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. శీఘ్రంగా మీ కళ్యాణ యోగం అవడానికి ప్రధానంగా శనగల్ని దానం చేసుకోవాలి. శనీశ్వర ప్రీతికంగా నల్లనూనె దానం చేసుకోవాలి. ఈ యొక్క శుక్రుడంతా కూడా కలత్రకారు కూడా అవుతాడు. కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. జాతకరీత్యా మీకు ఏమైనా కుజదోషం కానీ కుజుడంతా కూడా బలహీనంగా ఉంటాయి కనుక ఈ యొక్క బొబ్బర్లు ఈ యొక్క కుజుడికి ప్రీతికరంగా అడకదానం అని చెప్పేసి అంటారు. దీన్నంతా కూడా కందిపప్పుని కానీ కందులు కానీ దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు శ్రీమాత్రే నమః నామానంతా కూడా నిత్యం జపం చేసుకుంటూ ఉండండి. జై గురు దత్తాత్రేయాయ నమః. ఓం స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. ఈ నామానంతా కూడా జపం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున వివిధ రాశుల వాళ్ళు అంతా కూడా పరిహారం చేసుకుంటారని చెప్పి భావించి వ్యక్తికి జాతకాలను చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల పితృదోషము పితృశాపం కానీ కుజదోషం కానీ రాహుకేతు దోషాలు కానీ ఏమైనా ఉంటే పరిహారం చేసుకుంటే కళ్యాణ యుగము స్త్రీ శాపం అనే ప్రధానంగా అష్టమ స్థానంలో స్త్రీ శాపం కానీ చతుర్థ స్థానంలో మాతృమూలకైన మైతృదోషం కానీ ఉంటే కనుక కళ్యాణ యుగం ఆలస్యం అవుతుంది.
నవమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలుత్రం జరిగి ఈ యొక్క నవమ స్థానంలో అంతా కూడా పితృదోషం ఉంటాయి కనుక ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున దీన్ని పరిహారం చేసుకుంటే కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యక్తికి జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున వ్యక్తికి జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆచరించుకున్న వాళ్ళకి కూడా కళ్యాణ యోగం అవుతుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఓం గంగణపతే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మాతృభ్యో పితృభ్యో నమో నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు ఈ సంవత్సరం కళ్యాణ యోగం అవుతుందా, ఎప్పుడవుతుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంది. మే 15వ తారీఖు తర్వాత 18వ తారీఖు తర్వాత గురువంతా కూడా పంచమ స్థానంలో మార్పు చెందుతున్నాడు. కావున పంచమస్థ గురువంతా కూడా యోగకరంగా ఉంటాడు. ఈ యొక్క శుక్ర శని బుధ రాహుల కలియిక అంతా కూడా ద్వితీయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి సూర్య చంద్రుల కలిగితోటి జరుగుతుంది. కావున వృషభ రాశులు అంతా కూడా గురువు సంచారం జరుగుతుంది. మే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క గురువు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున కుజుడు ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నీచ స్థానంలో ఉంటాడు. కావున ఈ యొక్క మే 15వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క నవంబర్ లోపల కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గురుకటాక్షం వల్ల దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. శనకల్ని దానం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఇంట్లో అంతా కూడా మంగళకరమైన జీవితం జీవించడానికి మంగళ వాద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా కుజదోషము పరిహారం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. పితృదోషము పితృశాపం కానీ ఏమైనా ఉంటే కనుక శ్రీమూలకమైన శాపాలు కానీ అష్టమస్థాన దోషం కానీ ఏమైనా ఉంటే కనుక సువాసన వచ్చే విధానం చేసుకోవడం వల్ల ముత్తైదులకంతా కూడా ఈ యొక్క పూతాంబూలం పండు తాంబూలం చేసుకోవడం వల్ల మంగళ గౌరి నోములంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తికి జాతకం అంతా కూడా లగ్నవశాత్తు మీ జాతకరీత్యా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో అంతా కూడా పాపగ్రహం లేకుండా ఉండాలి. కావున ఇదంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు చెప్పడం జరుగుతుంది. కావున ఇది గమనిస్తారని చెప్పేసి తెలుసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. గోమాతకంతా కూడా పచ్చి ఆకుకూరలంతా కూడా సమర్పించండి. ఈ యొక్క పప్పు దోసకాయ చేసుకున్న మనం పప్పు చేసుకున్న దోసకాయ ఉంటుంది కదా, ఆ పప్పు చేసుకున్న దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల దోసకాయనంతా కూడా పసుపు రంగులో ఉంటుంది. ఆ దోసకాయని సమర్పించడం వల్ల గోమాత అంతా కూడా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. గోమాత కళ్యాణం చేయించండి. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది. శివపార్వతుల కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ 2 సార్లు కానీ శక్తి కొలది ఆచరించుకోవడం వల్ల క్షేత్రంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనగల్ని దానం చేసుకోండి. శుక్రబలం కోసం అని చెప్పేసి బొర్రలు దానం చేసుకోండి. తద్వారా మంచి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కలతకారకుడైన శుక్రబలం కోసం అని చెప్పేసి బొబ్బర్లు శుక్రవారం పూట 3 వారాలు చేసుకోవడం వల్ల కొద్దిగా బ్రాహ్మడికి దానం చేసుకోవడం వల్ల కూడా మంచి కన్య మంచి భర్త లభిస్తూ ఉంటాడు. శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ యొక్క కుజుడు కనుక జాతకరీత్యా అంతా కూడా బలహీనంగా ఉంటాయి కనుక కుజుడు అంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఈ యొక్క అడగదానం అని చెప్పేసి అంటారు. మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకుంటూ ఉండాలి. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున మీరంతా కొద్దిగా నువ్వులంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల కూడా నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా కళత్ర దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి కళ్యాణ యోగం కలగడానికి శని దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క తైలాభిషేకం ఆచరించుకోండి. తద్వారా అంతా కూడా శివుడికంతా కూడా నలనమును సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. మీరంతా కూడా పసుపుతో అభిషేకాదుల కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కూడా పరమేశ్వరుడు కానీ లక్ష్మీనరసింహస్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శ్రీరామచంద్రుడికి కానీ ఈ యొక్క పసుపు జలంతో అభిషేకాదుల కార్యక్రమం చేసుకోవడం వల్ల కూడా చెరుకు రసము ద్రాక్షరసంతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కామాక్షిదేవి కంచి కామాక్షిదేవి దేవాలయం దర్శనం చేసుకోండి. అరుణాచలేశ్వర ప్రదక్షిణను ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకుంటూ మాత్రం చేతిని అనంతమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. అందరికీ కూడా ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా
నిత్యం అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజునే కానీ, శనివారం రోజునైనా కానీ ఆడిచ్చిన పసుపుని కానీ, పసుపు కొమ్ములనైనా కానీ అమ్మవారికి సమర్పిస్తే కనుక మాలగా కానీ ఆ పసుపు కొమ్ములని సమర్పించడం వల్ల ఒక 2 పసుపు కొమ్ములంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ముత్తైదుల యొక్క వాయినాల్లాగా ముత్తైదులకంతా కూడా సువాసన వచ్చిన విధానంగా పూతాంబులం, పండుతాంబులం అంతా కూడా ఇస్తుంటారు. మంగళగౌరి అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి. అమ్మవారి యొక్క నిత్యమంతా కూడా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల, విండమాన్ని చదవడం చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః.